Oh, ya, oi. Ya, oi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులను పక్కన పెట్టాలని సీఎస్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని, కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీసులను బదిలీ చేయాలి అని సీఈసీ చెప్పింది. పోటీ చేస్తున్న వ్యక్తులకు సంబంధించి అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని సీఈసీ స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఏమైనా అప్డేట్స్? థ్యాంక్ యూ ప్రియా. డిసెంబర్ మాసంలో జరిగిన తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించారని చెప్పవచ్చు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం గడువు డిసెంబర్ 7వ తేదీ నుంచి ముగినుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సన్నద్ధమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా కొంత అంటే తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిగతా 2 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్వహించడం స్పష్టమవుతా ఉన్నది. జూన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. నిబంధన మేరకు, ఎన్నికల సంఘం నిబంధన మేరకు బదిలీలను చేపట్టాలి. నేర చరిత్ర ఉన్న అధికారులను, విధులను తప్పించి వాళ్ళను స్పేర్లో ఉంచాలి. లేదంటే ప్రాధాన్యత లేని శాఖల్లో, అంటే ఎన్నికల విధులకు హాజరు కానిటువంటి కొన్ని శాఖలు ఉంటాయి, ఆ శాఖలకు బదిలీ చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది. అంటే జూలై 31, అంటే ఇది జూన్ 2వ తేదీ 60 రోజుల, అంటే 57 రోజుల గడువులో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల సందర్భం కావాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో ఇంటింటికి తిరిగి ఎన్నికల ఓటర్ల జాబితాను సరిచూసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇక తాజాగా చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలని చెప్పొచ్చు. ఎన్నికల సంఘం కూడా తన పనిని మొదలుపెట్టింది. ఎన్నికలు సాఫీగా జరగాలి, ఎన్నికలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఆరోపణలకు ఎదురు కాకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహించిందన్న నమ్మకాన్ని ప్రజలతో కలిగించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం కొంత ముందుగానే జాగ్రత్త తీసుకొని అధికారుల బదిలీ కానీ 3 ఏళ్లకు పైగా ఒకే స్థానంలో పనిచేసిన వాళ్ళని కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధన అంటే తాజాగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాని ప్రకారంగా 3 సంవత్సరాలు ఒకే చోట పనిచేసిన అధికారులు కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఎక్కడ బదిలీ చేస్తారనేది అది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞతగా ఉంటుంది. కాబట్టి అయితే దీంట్లో పూర్తి పారదర్శకంగా పాటించాల్సిన అవసరం ఉంది. అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కానీ, క్రిమినల్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటాం వారి గత ఎన్నికల సందర్భంగా వాళ్ళ మీద ఆరోపణలు వస్తే వాళ్ళని కూడా పక్క తప్పించి ప్రాధాన్యత లేని పోస్టులో వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళను ఆయా స్థానంలో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తుంటే ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల కోసం, అసెంబ్లీ ఎన్నికల కోసం కొంత కసరత్తును మొదలుపెట్టింది. ఆ కసరత్తులో భాగంగానే మొదటి దఫా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఫస్ట్ ఫేజ్ ఆర్డర్స్ అని చెప్పొచ్చు. క్రమక్రమంగా అంటే అధికారుల బదిలీల విషయంలో ఆరోపణలు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం, రాజకీయ పార్టీతో అభిప్రాయాలు సేకరించడం, ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయడం కానీ, మిగతా ఇలాంటి అంశాల మంది అన్నిటి మీద ఎన్నికల సంఘం దృష్టి పెట్టి వీలైన తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ లోగా ఎన్నికలు పూర్తి చేసి డిసెంబర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో
సన్నద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా ఈ ఉత్తర్వులను బట్టి అర్థమవుతుంది ప్రియా. రైట్ రైట్ అయితే పోలీసులు ఎవరైతే ఇప్పుడు బదిలీ విషయమై మన అధికారులు మనకు ఇలాంటి సిఈసి వాళ్ళు మనకి ఇలాంటి ఇచ్చేశారు, అయితే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఆపోజ్ చేయట్లేరా? అంటే మేము బదిలీ అవ్వము, ఇన్ని రోజులు ఇక్కడ చేసుకున్నాము, మేము ఎందుకు బదిలీ అవ్వాలి అని ఏమైనా నిరసన సెగలు ఎదుర్కొంటున్నారా? అంటే దీనిపైన మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రభుత్వ అధికారులు విధుల్లో చేరినప్పుడు దానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి. వాళ్ళు ఆ నిబంధనల మేరకు వాళ్ళు ఆయా ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం అనేది సుప్రీం, ఇప్పుడు ఎన్నికల సంఘమే సుప్రీం గా మారింది. రాష్ట్ర ప్రభుత్వము, మంత్రులు, అధికారుల కంటే చీఫ్ సెక్రటరీ కంటే కూడా ఎన్నికల సంఘమే సుప్రీం గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులందరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి. ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో హక్కు ఉన్నది కాబట్టి ఎన్నికల సంఘం ఏం చెప్తే, అంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మాత్రమే ఇక్కడ అనుసరించాల్సి ఉంది. ఆ నిబంధన ఉల్లంఘించిన మాత్రమే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వారు మరీ విపరీత జోన్తో వెళ్తే వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం కూడా ఎన్నికల కమిషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ యువర్ అప్డేట్స్.